కడియం ఏ పార్టీలో ఉన్నారు అనేది ఒక వీడియో మనం చూద్దాం. ఒక వీడియో కూడా ఉన్నది, నిన్న మాట్లాడింది ఆయన. ఎస్, కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఇది. సో నిన్న కడియం చెప్పిన మాటలు ఇవి. దాంతోపాటు ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు కూడా చాలా బూతులు నేను పుట్టి పెరిగింది ఎక్కడే నేను గదే పల్లెటూరులో కూర్చున్నాను, గదే గుర్తులలో కూర్చున్నాను, గదే మాటలు చెప్పినప్పుడు. సో ఇది నిన్న కడియం మాట్లాడిన మాటలు. కడియము నేను కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాను అని చెప్పారు. ఇందులో చాలా పర్ఫెక్ట్గా ఆయన ఒక్కొక్క పదాన్ని పేర్చి మాట్లాడతారు కడియం శ్రీహరి గారు. ఎట్లా అని అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పలేదు, చేరలేను అని చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను అంటే ఇది ఎక్కడ కూడా దీన్ని తప్పుపట్టడానికి వీల్లేని పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అంటే నేను పలానా ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నాను అంటే కింద అవుతుంది, పలానా ముఖ్యమంత్రి నన్ను పిలిచాడు అంటే నా స్థాయి పెరుగుతుంది. కానీ పలానా వ్యక్తితో పనిచేస్తున్నానంటే మేమిద్దరం సమానము అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఒప్పుకున్నట్టు అవుతుంది, చేరలేదు అంటే అబద్ధం ఆడినట్టు అవుతుంది. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు చేరానా చేరలేదా ఇది ఎవరు నిర్ణయించాలి? స్పీకర్ నిర్ణయించాలి. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు, కడియం మీద వేటు తప్పదు అని అనుకున్నప్పుడు కడియం నిన్న ఆయన అఫీషియల్గా మీడియా ముందటికి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీతో కాదు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ప్రభుత్వంతో పని చేయడము అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు తప్పనిసరి పరిస్థితి. నేను కూడా అదే పద్ధతిలో పనిచేస్తున్నాను అని ఆయన చాలా తన యొక్క కడియం శ్రీహరి అంటేనే ఒక మేధావి వర్గం నాయకుడు అనేది అందరికీ తెలిసిందే. సో తన మేధావితనాన్ని, తన ఇంటెలెక్చువాలిటీని పూర్తిగా వాడి ఈరోజు కలిసి పనిచేస్తున్నాను అన్నారు. మరి కలిసి పనిచేస్తున్నాను అని చెప్పినప్పుడు, కండువా కప్పుకున్నప్పుడు ఇది స్పీకర్కు ఇప్పుడు అనర్హత పిటిషన్ కిందకి వస్తుందా? ఫిరాయింపుదారునిగా ఆయనను గుర్తిస్తారా? స్పీకరు ఆయనని వదిలేస్తారా?